నమస్కారం, రేడియో సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో గేమ్ జోన్ ప్రారంభమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఫన్ ఫెస్ట్ గేమ్ జోన్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు గుండా సుధాకర్ మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉండేలా గేమ్ జోన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో కార్పొరేట్ స్థాయిలో వీడియో షూటింగ్, వర్చువల్ రియల్ గేమ్స్, సాఫ్ట్ ప్లేస్ జోన్ తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సౌకర్యాన్ని పట్టణ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి 5 to 55 ఇయర్స్ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా గేమ్ జోన్ ప్రారంభించడం జరిగింది. గత నెల 15కు ప్రారంభం చేశాము. మంచిర్యాల హోండా షోరూమ్ పైన 4th ఫ్లోర్లో ఫన్ ఫెస్ట్ అనే పేరుతోటి ఈ గేమ్ జోను పిల్లలకు ఒక మంచి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేసే విధంగా అందరికీ అందుబాటులో ఉండే ప్లేస్ ఇది. బెల్లంపల్లి చౌరస్తా. అదేవిధంగా ఈ యొక్క గేమ్ జోన్లో వివిధ గేమ్స్, ఇందులో వీడియో గేమ్స్, తర్వాత పిల్లలు ఆడుకునే షూటింగ్ గేమ్స్, తర్వాత విఆర్ వర్చువల్ రియల్ గేమ్స్, షూటింగ్ పిల్లలకు అనుకూలంగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ, చిన్నపిల్లలకు సాఫ్ట్ ప్లే జోన్, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసే విధంగా సాఫ్ట్ ప్లే జోన్, అన్ని రకాల వయసుల వారికి ఒక కార్పొరేట్ స్థాయిలో, అదేవిధంగా పట్టణాలకు మనకు హైదరాబాద్ కానివ్వండి, వేరే విదేశాల్లో ఉండే విధంగా ఏదైతే ఎట్లా ఉంటుందో అదే స్థాయిలో ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క గేమ్ జోన్కు నార్మల్గా మనం సిటీస్లో ఉండే విధంగా కాకుండా చాలా తక్కువలో ఒక అఫోర్డబుల్ ప్రైసెస్లో మెయింటైన్ చేస్తూ అందరికీ ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా ఒక 2-3 గంటలు వాళ్ళు ఈజీగా ఎంజాయ్ చేసే విధంగా ఈ యొక్క గేమ్ జోన్ను మంచిర్యాలలో ప్రారంభించడం జరిగింది. దయచేసి అందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ వినియోగించుకొని మాకు సజెషన్స్ ఇవ్వాలని చెప్పి కోరుతాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2 రోజుల వ్యవధిలోనే 2 ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. 2 రోజుల గ్యాప్లోనే 2 ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్ నెక్స్ట్ ఎవరు వెళ్తారోనని టెన్షన్లో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్నాబాద్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళకు 0 నుండి పీజీ వరకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు 6,000 మంది ఉన్నారని తెలిపారు. హుస్నాబాద్లో జరుగుతున్న మెగా జాబ్ మేళకు దాదాపు 60కి పైగా కంపెనీలు ఉన్నాయని, 5,000 ఉద్యోగాల నియామకం చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. తమకు ఉన్న నైపుణ్యంతో కావలసిన ఉద్యోగంతో ఇక్కడి నుండి వెళ్లాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా విదేశాల్లో కూడా నర్సింగ్, నిర్మాణ రంగం, ఇతర రంగాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిక్స్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియన్ అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అదేవిధంగా టాప్కామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్టయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్యా ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ, మరి మదన్ మోహన్ గారి మిత్రుడు, ఇక్కడ పడినటువంటి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కొంచెం సానుకూలంగా అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ముందుగా ఎన్నికలకు కూడా చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య,
వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పినాం. హుస్నాబాద్ మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా ఈ జాబ్ మేళాలు మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు, లేదా పౌల్ట్రీ కావచ్చు, లేదా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి కావచ్చు, పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో అదొక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చారు కాబట్టి కొంత ఇబ్బంది అనిపించిన రామకృష్ణాపూర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు బుక్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. రామకృష్ణాపూర్ పోలీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ బుక్స్, స్టేషనరీ సందర్భంగా అధ్యక్షులు శేఖర్ బాబు మాట్లాడుతూ పట్టణంలోని నిరుపేద విద్యార్థులకు తమ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే అసోసియేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ అందించడానికి తన సొంత ఖర్చులతో వాటర్ ప్యూరిఫై మిషన్ని అందజేస్తామని పాఠశాల యాజమాన్యానికి హామీ ఇచ్చారు. దీంట్లో అధ్యక్షుడిగా మెయిన్గా నేనున్నా. నాతో పాటు మా టీం, మా తమ్ముళ్ళు, అన్నలు పలు విధాలుగా పనిచేస్తున్నటువంటి ర్యాంకులలో సిఐలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, కానిస్టేబుల్ కానీ అందరూ కూడా ఒకటే కుటుంబ సభ్యుల లెక్క ఉండి ఏదైనా మన రామకృష్ణాపూర్ పుట్టిన ఊరిలో మేము కూడా ఎంతో కష్టపడి ఎన్నో రిస్క్ చేసి కూడా ఈ జాబ్లోకి వచ్చినాం. మాకు ఆ కష్ట సుఖాలు, ఆ బాధలు అన్నీ మాకు తెలుసు కాబట్టి పిల్లలకి ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మన ఊర్లో రామకృష్ణాపూర్లో కొన్ని సందర్భాలలో హాస్పిటల్ విషయం అయితేంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అయితేంది, వేరే సందర్భాలు కూడా చాలా సందర్భాల్లో మేము సాయం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ జ్యోతినగర్ సంబంధించి గర్ల్స్ స్కూల్లో పిల్లలకు మేము సంస్థ పెట్టి 7 సంవత్సరం సందర్భంగా 7 రకాలైనటువంటి స్టేషనరీ బుక్స్ పిల్లలకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మేడం వాళ్ళు అదేవిధంగా పిల్లలు కూడా మాట్లాడి వాళ్ళ మంచి చెడు తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా నేను ఈరోజు చూసిన దాంట్లో పిల్లలకు ఆ వాటర్ ఇక్కడ బాగాలేదని చెప్పారు. దాన్ని బట్టి మేము కూడా అందరం కలిసి మళ్ళీ పిల్లలందరూ కూడా ఒక వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇద్దామని ఒక మాట ఇచ్చాము. ఇదే కాకుండా ఇంకా ముందు కూడా మా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా రామకృష్ణపూర్లో ఎవరికైనా ఆపదలకు సహాయం చేస్తాం. తప్పకుండా మేము ముందుండి నడిపిస్తూ చెడు ధోరణిలలో వెళ్తున్నాం. కానీ వీళ్ళు ఇంత చక్కటి సంస్కారవంతులుగా, నీతివంతులుగా ఉండి ఈ బడికి మనం ఈ ఊరికి ఏమన్నా చేద్దామనే ఆలోచన నిజంగా నాకు వాళ్ళు చెప్పినప్పటి నుంచి చాలా ఆనందదాయకంగా ఉంది. నిజంగా మా స్కూల్లో పిల్లలంతా పేదవాళ్ళే సార్, ఎందుకు రాలేదు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కో కారణాలు మాకే బాధ అనిపిస్తుంది. తల్లికో కారణం, తండ్రికో కారణం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మరి అటువంటి పిల్లలను మీరు ఎంకరేజ్ చేయడం మాకు ఆనందదాయకంగా ఉంది. ఇంకోటి, మీరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి మాకు ఇంకో ఫేవర్ చేయండి. స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయింది. గురుకులాలు కావచ్చు, లేకుంటే పేరెంట్స్ ఎక్కువగా పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడకపోవడం కావచ్చు, సెల్ ప్రభావంతో హాస్టల్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే మీ దృష్టిలో ఉన్న పిల్లల్ని కూడా మా దగ్గర జాయిన్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా సహకరిస్తున్న మీ ప్రతి ఒక్కరి జీవితంలో మీ పిల్లలకు, మీకు దేవుడు చాలా అద్భుతమైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించాలని అందరి టీచర్ల తరపున, మా పిల్లల తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం అయినటువంటి సింగరేణి సంస్థను వేలంలో కాకుండా నేరుగా సింగరేణి సంస్థకే ఇవ్వాలని, లేని పక్షంలో ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ సంజీవ్ రెడ్డి అధ్యక్షతన కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఉపాధ్యక్షులు కాంపల్లి సమ్మయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 134 సంవత్సరాలలో
లక్షల మందికి ఉపాధిని ఇస్తూ 6 జిల్లాల వ్యాప్తి చెందిన ఉన్న ప్రజల్లో నోట్లు మట్టి కొట్టే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. ఎంఎండిఆర్ యాక్టు తీసుకురావడానికి అప్పటి టీఆర్ఎస్ ఎంపీలు టీబీజీకేఎస్కు అనుగుణంగా సంతకాలు చేయడం వలన ఈ యాక్టు అమల్లోకి వచ్చిందని, సింగరేణి సంస్థలు వేలంలో ఉండి వేలంపాడి గనులను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందని చెప్పారు. ఎంఎండిఆర్ యాక్టులో అండర్ 17 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల రిక్వెస్ట్ మీదుగా బొగ్గు గనులను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వేలంలోనే దక్కించుకోవాలని చెప్పడం సరైంది కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేరుగా బొగ్గు గనులను వేలం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో మాట్లాడతానని చెప్పి తప్పించుకోవడం హేమమైన చర్య అని తెలిపారు. దీనిని తెలంగాణ సింగరేణి కార్మికుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నారని, వేలంలో పాల్గొనడం వలన ప్రైవేటు సంస్థలు పోటీకి వచ్చినచో వాటి యొక్క ఆదాయం ఎక్కువ అవ్వడం వలన సింగరేణి సంస్థలు మూతపడే పరిస్థితి ఎదుర్కొంటుందన్నారు. సింగరేణిలో ఎన్నో రకాల పరికరాలు, బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, ఇప్పటికే 10 కోట్లు ఖర్చు చేసి ఎన్విరాన్ క్లియరెన్స్ తీసుకొని ఎలాంటి బొగ్గు గనులు ప్రైవేటుకు అప్పగించాలని చూస్తుందని, దానిని ఐఎన్టీసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాళ్ళ పిట్టు నాయకత్వం కావచ్చు, వాళ్ళను మాత్రమే వేరే మైన్లకు ట్రాన్స్ఫర్ చేయించుకొని మిగతా ఉన్న కార్మికులను ఇతర డివిజన్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నటువంటి కుట్రవంతుంది ఏఐటీసీ నాయకులు. కాబట్టి మిత్రులారా, మేము కార్మిక వర్గానికి ఒకటే కోరుతున్నాం, మేము గెలిచినా ఓడినా ఐఎన్టీసీ సంఘము కార్మిక పక్షాన ఉండి పోరాడతామని చెప్పి ఈ ప్రెస్ మీట్ రూపకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మహిళలను కూడా చాలా విధాలుగా విచ్చడివిడిగా ట్రాన్స్ఫర్ చేస్తూ వేధింపులకు కూడా చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏఐటీసీ వాళ్ళని పట్టించుకోలేని పాపాన పోయింది. కాబట్టి మిత్రులారా, కార్మిక వర్గం మందవారి బ్రాంచ్ తరఫున ఒకటే మేము తెలియజేస్తున్నాం, సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ నాయకత్వంలో రేపు ఈ ప్రైవేటీకరణ విషయంలో కావచ్చు, ఓసీ విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కోటల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో రేపు ఐఎన్టీసీ కార్మిక వర్గంపై ముందుండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మేము ఏ రోజైనా కూడా కార్మిక వర్గానికి పిలిపిస్తే ముందంచెలో ఉండి మేము ఈ కార్మిక సమస్యలపైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నాం. 20 రకాల పన్నులు కేంద్ర ప్రభుత్వానికి, 9 రకాల పన్నులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు మరి ఇవ్వడమే కాకుండా డిఎంఎఫ్టి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ రూపంలో, సిఎస్ఆర్ ఫండ్లో మరి పరిసర ప్రాంతాలకు మరి స్కూల్ బిల్డింగ్లు కట్టడం కానీ, నీటి వసతులు కానీ, రోడ్లకు కానీ తదితర వసతులు ఇవన్నీ కూడా సింగరేణి సంస్థ ఇవాళ తోడ్పాటును అందిస్తుంటే ఇవాళ సింగరేణి సంస్థను మూతపడేసి సింగరేణి సంస్థ లేకుండా చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి పెద్దలు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు చేయడానికి మరి సింగరేణి ప్రాంతం, సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులను మరి వేలంలో వేస్తే నేరుగా సింగరేణికి ఇయ్యకపోతే మరి తీవ్ర ఆందోళన చేసి మరి వ్యతిరేకత మరి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వెలుబుచ్చడమే కాకుండా మరి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి మరి ప్రభుత్వ పరంగా ఏదైతే మరి మైండ్స్ కేటాయించకపోతే ఇక్కడ అరాచకం మొదలవుతుందని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఒక ప్రణాళిక ఐఎన్టీసీ ఒక ప్రణాళిక చేస్తుంది, ఒక పోరాట రూపం దాలుస్తుంది. మరి పెద్దలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో, సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు గనులను నేరుగా సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తోని మరి సింగరేణిని మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే విధంగా మరి పెద్దవెల్లి పార్లమెంటు మెంబర్గా గడ్డం వంశీకృష్ణ ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని బండి సదానందం యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, యువ నాయకులు అతి చిన్న వయసులో ఎంపీగా గెలవటం, వారి నాన్నగారి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని చెన్నూరు నియోజకవర్గంలో కూడా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని, ఖచ్చితంగా వివేక్ వెంకటస్వామి గడ్డం వంశీకృష్ణ ద్వారా తామందరూ కలిసికట్టుగా ఉండి ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారమే విధంగా కృషి చేయాలని తెలియజేశారు. వివేక్ వెంకటస్వామి గారి ద్వారా, వంశీకృష్ణ గారి ద్వారా మేమందరం కలిసికట్టుగా ఉండి ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వారు
పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయమే. గతంలో వెంకటస్వామి గారు కూడా సింగరేణి కార్మికులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా ఆదుకున్నటువంటి వెంకటస్వామి కుటుంబం. అదేవిధంగా వారు అధికారంలో ఉన్నా లేకున్నా విశాఖ ట్రస్ట్ ద్వారా నీళ్లు పోయడము, సమ్మర్లో స్కూళ్ళల్లో బెంచీలు ఇవ్వడము, బాత్రూంలు కట్టడము, బస్ షెల్టర్లు కట్టియడము, ట్రస్ట్ ద్వారా ఏ ఆపత్తి బోర్లు అనేకమైనటువంటి వేల బోర్లు వేసినటువంటి ఒక చరిత్ర గడ్డం కుటుంబానికి ఉన్నది. కాబట్టి ఈరోజు అటు విశాఖ ట్రస్ట్ నే ఉదాహరణ తీసుకో, అదే కాకుండా ఇలా చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి గారు ఉండడం, ఎంపీగా వంశీకృష్ణ గారు రావడం నిజంగా పెద్దపల్లి ప్రజలు చేసుకున్నటువంటి ఒక పుణ్యంగా భావిస్తూ ఉన్నాము. మరి పెద్ద ఎత్తున ఇక్కడ చదువుకున్న యువత కూడా చాలామంది ఉన్నారు. వారందరికీ ఉద్యోగాలు కూడా ఆనాడు ఎలక్షన్ల ముందు కూడా వివేక్ వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యువ నాయకులు వంశీకృష్ణ గారు కూడా ఉండడం, ఇక్కడ యువతకు పెద్ద ప్రాధాన్యత కూడా ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా వీరి ద్వారా న్యాయం జరుగుతుంది, వారు చేస్తారు అని మేము ఖచ్చితంగా మాట ఇస్తూ మరి రేపు జరగబోయే కార్యక్రమాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారందరూ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మందమరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్కు మందమరి ఎన్నికల సాధన జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ మందమరిలో పాలకవర్గం లేక గత కొన్ని సంవత్సరాలుగా పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మందమరిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకుపోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మందమరి కూడా పాలకవర్గం ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, ఆ విధంగా ఆ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రజా కార్యాచరణను ప్రకటిస్తామని తెలపడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజలు, రాజకీయ నాయకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, కార్మికులు, కర్షకులు, యువకులు, మేధావులు ప్రతి ఒక్కరూ ఈ ప్రజా ఉద్యమంలో కలిసి రావాలని మందమరి ఎన్నికల సాధన చేసి తరపున కోరుతున్నాం. ఈరోజు మందమరి ఎన్నికల సాధన జేఏసీ తరపు నుంచి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఏమనగా మందమరికి పాలకవర్గం లేక మందమరిలో నివసిస్తున్న ప్రజలము ఇబ్బందికి గురవుతున్నాము. అందుకే మందమరికి ఖచ్చితంగా పాలకవర్గం ఉండాలని చెప్పేసి మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ యొక్క వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా మాకు మందమరికి పాలకవర్గం ఉండాలని చెప్పి మా యొక్క మందమరి ప్రజలు అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా మాకు ఖచ్చితంగా పాలకవర్గం రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరియు రాబోయే రోజులలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరియు మన ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించిన కలెక్టర్ పిఓ గారు కానీ, ట్రైబల్ మినిస్టర్ గారు కానీ, ఎన్నికల ఇన్ఛార్జి ఎవరున్నా కానీ వారికి ముందున్న రోజులలో వినతి పత్రం ఇవ్వాలని మా యొక్క మందమరి సాధన జేఏసీ తరపు నుంచి అందరం
ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సుమారుగా 250 వరకు ఫిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణికి సంబంధించిన భూ సమస్యలపై ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్, వికలాంగుల శాఖ, జిల్లా పంచాయతీ, ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వివిధ మండలాలకు సంబంధించిన పలు గ్రామాల ప్రజలు ఇచ్చిన భూ సమస్యలపై ఫిర్యాదులను పరిశీలించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలం పట్లూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానికి ఆసుపత్రిలో లేని డాక్టర్లపై మండిపడి జిల్లా కలెక్టర్కు ఫోన్ ద్వారా ప్రశ్నించారు. సర్ప్రైజ్ విజిట్ చేసిన పట్లూరు పిఎస్సి సెంటర్, మర్పల్లి మండల్ పట్లూరు పిఎస్సి సెంటర్ డిఎంహెచ్ఓ కిందికి వస్తుంది. మళ్ళీ డాక్టర్ తిరిగి కూడా కాలే వెళ్ళిపోయింది. మందులు కూడా సఫిషియంట్ లేవు. ఇద్దరే స్టాఫ్ ఉన్నారు. ఒక ఆమె హెడ్ నర్సు, స్టాఫ్ నర్స్ ఒక ఆమె, ఎంఎల్హెచ్పి ఒక ఆమె ఉన్నారు. ఇంత ఏమంటారు, ఇది రిలీజ్గా ఉన్నదంటే, అధ్వానంగా ఉన్నదంటే మీరు ఒకసారి చూస్తే పరిశాన్ అయిపోతారు. 6 బెడెడ్ పిఎస్సి సెంటర్ ఇది నేనే తీసుకొని వచ్చిన ఉన్నప్పుడు మినిస్టర్. మళ్ళీ మనోడు మన డిఎంహెచ్ఓ ఫోన్ లేపుతాడు. ఓకే పర్వాలేదు. అయ్యో మంచిర్యాల అశోక్ రోడ్లోని పోచమ్మ కట్టపై కొలువుతీరిన పెద్దమ్మ తల్లి ఆలయం ద్వితీయ వార్షికోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నానని ఆలయ అర్చకులు కార్తిక్ శర్మ, ఆలయ వ్యవస్థాపకుడు ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు తోటి శ్రీనివాస్ తెలిపారు. అధ్యక్షులు శ్రీ తూటి విజయలక్ష్మి, తర్వాత శ్రీనివాస్ దంపతులు, అలాగే ఆలయ కమిటీ అధ్యక్షులు అనవేన లక్ష్మీ సూరయ్య దంపతులు, అలాగే ఈ ముదిరాజు సంఘం యొక్క అందరు కులస్తులందరూ కూడా ఈ రోజున ద్వితీయ వార్షికోత్సవం వాళ్ళ యొక్క ముదిరాజు కులస్తుల యొక్క కులదైవం ఆడిబిడ్డ అని అంటారు. వాళ్ళందరూ కూడా వారి కులదైవం అనేటువంటి ఆ పెద్దమ్మ తల్లి యొక్క దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో అంగరంగ వైభవపేతంగా ఈరోజు నిర్వహిస్తున్నారు వారందరూ కలిసి. ఈ రోజున అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు. సాక్షాత్తు ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆ ముగ్గురి అమ్మవారి యొక్క స్వరూపం ఆ పెద్దమ్మ తల్లి ఆ యొక్క వార్షికోత్సవం చేస్తున్నారు అందరూ కూడా. అంటే ఇటువంటి వార్షికోత్సవాలు చేయడం ద్వారా ఈ కులస్తుల అందరూ వారి యొక్క కులము అభివృద్ధి చెందడమే కాకుండా ఈ యొక్క మంచిర్యాలలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రోజున ఈ ముదిరాజు సంఘ కులస్తులందరూ కూడా ఇక్కడ ఒక వార్షికోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనగా మంచిర్యాల పట్టణంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం జరుపుకోవడానికి ఈ కమిటీ సభ్యులు నూరాది బంధువులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ మంచిర్యాల పట్టణంలో పెద్దమ్మ తల్లి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ ఉండాలని మంచిర్యాల పట్టణ ప్రజలు, నాయకులు కానీ, ఇతర సామాన్యులు కానీ, పేదలు కానీ, బలహీన వర్గాల ప్రజలంతా ఆ తల్లి దీవెనలు అందరిపైన ఉండి దీవించాలని చెప్పి మా యొక్క మనవి. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అశోక్ రోడ్ చెరువుకట్ట ప్రాంతంలో మా పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణము ఈ రోజుతో 2 సంవత్సరాలు అంటే ద్వితీయ వార్షికోత్సవం జరుపుకోవడానికి విచ్చేసినటువంటి కుల బాంధవులు పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మా కులదైవం అనేటువంటి పెద్దమ్మ తల్లి మా ఇంటి ఆడపడుచు అంటే ఆడబిడ్డ. అంటే మేము ఏది చేసినా కూడా ఫస్ట్ మేము మా అమ్మకు మా ఆడపడుచుకు చేసిన తర్వాతనే మేము అన్ని దేవుళ్ళకు చేసుకోవాలని చెప్పేసి తొలి చినుకు పడగానే మేము పెద్దమ్మ తల్లికి కొలుచుకోవడం అనేది ఆనవాయితీగా మా ముదిరాజులకు వస్తున్నది. ఈ పెద్దమ్మ తల్లి మా అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పేసి కొలిచిన వారికి కొంగు బంగారంగా ఈ వీరాజిల్లుతుండే మా పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.